మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొక సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగా తండ్రి దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక సమయం సజీవ లేఖన చేరి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుని సంగమ ప్రియమైన బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 48 వచనాలు ధ్యానం చేసుకున్నాము. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుంచి 48 వచనములో ఈ విధంగా రాయబడినవి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినము నగినను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసిన దినాలలో యేసు ప్రభు వారు యెరూషలేమునకు సమీపించినప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆనాడు ప్రజలు వారు చేసిన కార్యాలను చూసి ప్రభువు యెరూషలేమును గురించి విలపించారు. అంటే ప్రభువు దేవుని యొక్క తండ్రి యొక్క సన్నిధిగా మరి పిలువబడుతున్న యెరూషలేమును మరి వారు ఆ దేవాలయం ముందు క్రయ విక్రయాలు చేయొచ్చు, వారు వ్యాపారపుటిలుగా దాన్ని చేశారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క నివాసములో ఆయన నివసించు ప్రదేశములో ఆయన భక్తులైన వారు, ఆయన ప్రజలైన వారు ఉండవలసింది పోయి అక్కడ ఇహ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని ప్రభు గమనించారు. కాబట్టి ఇక్కడ మరి యెరూషలేమును గురించి, పట్టణాన్ని గురించి, అక్కడ ఉన్న పరిస్థితులను గురించి, మరి దాని చుట్టూ ఉన్న మరి ప్రదేశాలను బట్టి ఆ ప్రజలను గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే భక్తులైన లూకా గారు ఆత్మరూపిగా ఆ దినాలను గురించి తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అంటున్నాడు. అంటే ప్రభు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ప్రభువుని ఎంతగానో కలవరపరిచాయి. కలవరపరచడమే కాదు, దాన్ని చూచినప్పుడు దాని విషయమై ప్రభు అక్కడ కన్నీరు విడిచినట్లుగా మనం చూడాలి. అంటే తండ్రి సన్నిధిని, తండ్రి నివాసాన్ని మరి వారు ఏ రీతిగా అయితే తమ స్వనీతిని ఆధారం చేసుకుని అక్కడ వారు వ్యాపారపుటిలుగా చేశారో, వారు ఏదైతే అక్కడ చేయుచున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ గూర్చి ప్రభు అంటున్నారు, నీవును ఈ నీ దినమైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడల నీకెంతో మేలు అంటాడు. అంటే సమాధానం లేదు, నెమ్మది లేదు. అది వ్యాపారము టిల్లుగా దేవుని నివాసముగా ఉండవలసింది మరి వాళ్ళు దానిని దొంగల గుహగా చేసేసారు. కాబట్టి ఇక్కడ కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అంటున్నాడు. దేవుడు ఏదైతే ఆయన మనకు అనుగ్రహించాడో ఆ అనుగ్రహింపజేసిన దానిలో, ఆ ఇవ్వబడిన దానిని బట్టి మనం ఏమై ఉండాలంటే విశ్వాసములో స్థిరులము కావాలి. దేవుని పట్టణమందు, దేవుని రాజ్యమందు, ఆయన నివాసమందు మనము నివసించు వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ యెరూషలేమును గురించి, యెరూషలేము యొక్క మందిరమును గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నీవును ఈ నీ దినమున ఉందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు అంటున్నాడు. సమాధానము లేని ఆటి పరిస్థితులను బట్టి ప్రభు ఈ మాటలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి అంటున్నాడు.
ప్రియదేవుని సంగమా, నేడు దేవుడు సమాధానాధిపతిగా మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన ఎద్దకొచ్చే వారికి ఆయన సమాధానాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. సమాధానము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే అన్నాడు ప్రభు ఇక్కడ, నిన్ను దర్శించు కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టుకట్టి ముట్టడి వేసి, అంటే యెరూషలేము మరి చుట్టుపట్ల ప్రాంతాలు ప్రదేశాలు అవన్నీ కూడా మరి యెరూషలేమును దేవుని పట్టణమును నాశనం చేయాలన్న ఆ శత్రుత్వపు తలంపులు కలిగి ఉన్నారనే విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేశారు. అందుకనే అంటున్నారు, నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గుట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి అంటున్నాడు. అంటే నీలో, అంటే పట్టణము చుట్టూ దేవుడు ఎలాగ ఉందంటే ఇప్పుడు పరిస్థితి అది అపవాది చేతిలో, మరి అపవాది యొక్క ఆలోచనలు కలిగిన వ్యక్తుల చేతుల్లో ఉన్నవి కాబట్టి యెరూషలేమును గూర్చి ప్రభువు అంటున్నాడు, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపిరి అంటే పట్టణంలో ఉన్న దేవుని బిడలను మరి నాశనం చేయడానికి, అంటే ఆయన మందిరము ప్రార్థనా మందిరముగా పిలువబడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది వారు ఏం చేస్తున్నారో ప్రభు ఇక్కడ చెప్తున్నారు, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను అన్నాడు. అంటే పట్టణము యొక్క పరిస్థితి, యెరూషలేము యొక్క పరిస్థితి. అందుకనే యెరూషలేము కొరకు ప్రార్థన చేయమంటారు. అంటే యెరూషలేము బావుగా కట్టబడిన దేవుని మందిరము పట్టణముగా పిలువబడుతున్న ఆ యెరూషలేము యొక్క పరిస్థితిని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. అందుకనే లూకా గారి విషయాలను తెలియజేస్తూ, ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయములు చేయ వారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను. మరి ప్రార్థనా మందిరము, తండ్రితో బిడ్డలు ఏ విధమైతే సంభాషణ కలిగి ఉంటారో అటు రీతిగా ఆ మందిరమందు చేరువారు ఆయనను సేవించువారు అన్నారు. కానీ మీరు దానిని దొంగల గుహగా చేసేసారు అంటున్నారు. అంటే ప్రభు నివాసము, మరి ప్రభువుతో తండ్రితో పరిశుద్ధాత్మతో ఉండవలసిన ఆ యొక్క పట్టణము, నగరము, ప్రాంతము, మందిరము నేడు అక్రమమునకు వ్యాపారపుటులుగా మార్చబడిందనే విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. అందుకనే ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయములు చేయ వారితో, అంటే విక్రయాలు అంటే ఆనాడు మరి దేవాలయంలో వారు అర్పించే అర్పణలు మరి అవి అక్కడ మార్చుకుని రోకలు మార్చుకుని వారి బల్లలు ఇవన్నీ కూడా ప్రభు ఏం చేశారు, పడవేశారు. అంటే అది ప్రార్థనా మందిరముగా దేవుని యొక్క నివాసమైన దానిని మీరు అది వ్యాపారపుటిలుగా చేశారని ప్రభు అక్కడ మాట్లాడుతూ, నా మందిరము ప్రార్థనా మందిరము అది వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్రని చెప్పి వారిని వెళ్ళగొట్టని ఆరంభించాను. అంటే ఆయన కలిగిన ఆ యొక్క వేదన, నివాస యోగ్యముగా తండ్రి నివసించవలసిన యొక్క నివాసము మరి వ్యాపారపుటిలుగా మార్చబడిన సందర్భాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, నేడు మన మందిరాలు ఆయన నివాసములుగా ఉండాలి. నేడు మన మందిరాలు ఆయనతో పాటు మనము నివసించేవారిగా ఉండాలి. కానీ అవి వ్యాపారపుటిలుగా దొంగల గుహగా ఉండకూడదని ఆనాడు యెరూషలేమును గురించి ప్రభు చెప్తున్నారు. అవును, అంత్య దినాల అపాయకర దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాం. కాబట్టి ఆయన రాకడలో మనం ఏమై ఉండాలంటే ఆయన మందిరమునందు ఆయనతో నివసించే వారిగా ఉండాలి. సేవా పరిచర్యలో, సంఘ పరిచర్యలో అనేకమైన శోధనలు ఎదురవుతున్నప్పుడు వాటిని జయించడానికి ప్రార్థన ఒకటే సాధ్యమనే విషయాన్ని ప్రభు ఆనాడు ఈనాడు కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ లూకా గారు ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు గుర్తు చెప్పాను అన్నాడు. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధించుకున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను
ఆయనను నాశనము చేయజూచుచుండిరి అన్న ప్రభు చెప్తున్న మాటలు ఈ ప్రధానులైన వారికి, శాస్త్రులైన వారికి ఏమాత్రము రుచించక వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే ప్రభువుని చంపాలనుకుంటున్నారు. అంటే ఆయన చెప్తున్న మాటలకి ప్రజలు ఎక్కడ ఆకర్షితులై మరి విక్రయాలు చేస్తున్న వీరి మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారో, వారి వ్యాపారములు నష్టం కలుగుతాయని తలంచారో, అందుకనే ప్రభువుని వారు చంపాలని చూశారు. ప్రియమైన బిడ్డలారా, తండ్రి చిత్తములో, తండ్రి ఉద్దేశములో ఆయన మన కొరకు మరణించడానికి లోకానికి పంపబడి ఉన్నారు. అవును, పాపములో ఉన్న మనలను, మరణంలో ఉన్న మనలను రక్షించి ఆయన నీతిని మనకి ధరింపజేసి మనము పొందవలసిన శిక్ష ఆయన భరించి ఉన్నారు. కాబట్టి యెరూషలేము విషయమే, దేవాలయం విషయమై యేసు ప్రభు వారు యేసు దేవాలయమును ప్రక్షాళన చేయుట అంటున్నారు. అంటే అక్కడ జరుగుతున్న క్రయ విక్రయాలన్నిటినీ ఆయన తీసివేసి ఆయన తండ్రి సన్నిధిని చేర్పించారు. అయితే అది గమనించిన ఈ యొక్క ఎవరు ఆయన ప్రతినిధులు దేవాలయంలో బోధించుట చూచి ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనము చూచింది అంటారు. ప్రభువుని నాశనం చేయాలి. ఆయన ఈ విధంగా చేయటం వారికి ఏమాత్రమును ఇష్టం లేదు కాబట్టి ప్రభువుని చంపాలని చూశారు. కానీ ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకును ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదంటాడు. ఆయన వాక్యమును, వాక్యమైన దేవుడు, అది ఎందు వాక్యమునైన వాక్యము దేవుని ఎదను వాక్యము దేవుడై ఉండను. శరీరధారిగా క్రీస్తు యేసుని నరుని ద్వారా మన మధ్యకి వచ్చిన ఈ వాక్యము నేడు, ఆనాడు, ఈనాడు కూడా మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఏ వాక్యం అయితే మనం కలిగి ఉండాలో, ఏ వాక్యం అయితే మందిరాల్లో ఉండాలి, ఏ వాక్యం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ వాక్యాన్ని బట్టి మనం జీవించాలని ఈ ఉదయకాల సమయము భక్తులైన లూకా గారు తెలియజేసినట్టు యెరూషలేము యొక్క విషయంలో ప్రభు వెలిపించారు. ఆ మందిరం యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న ప్రాంతాలను బట్టి, ప్రదేశాలను బట్టి యెరూషలేము కొరకు ప్రార్థించే వారిగా, యెరూషలేము కొరకు బాగుగా కట్టబడిన పట్టణము కొరకు మనం ఎదురు తీర్చేవారిగా ఉండాలని ప్రభు రానయ్యున్నారు. కాబట్టి ఆయన రాకడలో మనమందరము కూడా ఆయన రాజ్యమందు, ఆ నూతన యెరూషలేములో పరలోకమందు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమే ఉండాలని భక్తుడైన లూకా గారు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, నీ ప్రేమ అపారమైనది తండ్రి. మందిరమును నాయన వారు దొంగలగుగా చేసి, వ్యాపారపిల్లిగా చేసి అన్నారు. అవును నాయన, నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరం అని, యెరూషలేమును గురించి, యెరూషలేము యొక్క పట్టణమును గురించి అయా ప్రార్థించువారే వినాలని నీ వాక్యం ద్వారా సెలవిచ్చాను. కాబట్టి నీ ఉన్నతమైన ప్రేమను, నీ ఉన్నతమైన ప్రేమకు తగిన స్థితిని మేమందరం కలిగి ఉంటకు సహాయం తెచ్చాను. అట్టి పరిస్థితులు నాయన నీవు నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నావు. ఎవరైతే నాశనానికి, ఎవరైతే దాన్ని పాడు చేయాలని చూశారో నాయన, అటు వారందరూ ప్రభా మరి అపవాది సంబంధులుగా, అపవాది యొక్క ఆలోచనలు కలిగిన వారు అంటున్నారు. కాబట్టి నేడు నాయన యెరూషలేము యొక్క ప్రాకారములను, యేసు యొక్క మందిరం యొక్క నాయన నీ యొక్క సన్నిధిని నీ బిడ్డలందరూ పయనించమని అడుగుతున్నావు. నూతన యెరూషలేము కొరకు మేమందరము సిద్ధపడటకు సహాయం దయచేయండి అయ్యా. ఏది మేలైనదో, ఏది నీ చిత్తమైనదో నాయన మేము ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించడానికి మాకు నేర్పించాలి. నేడు సభాతు పరిచయలో ప్రభావ మందిరాల్లో అందిస్తున్న వర్తమానాలను నీ ప్రియబిడలు బలపరచబడి, భద్రపరచబడి, వాక్యమైన దేవుడు నీ వాక్యం ద్వారా కుటుంబాలను స్థిరపరచమని, మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మందరికి దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాణి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించి మీ కృపచేత కాపాడి సంరక్షించమని, కృపమడి కృపచేత మమ్మల్ని నడిపించమని, దినదీవులతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన మన దినాలు మాకు దయచేయండి. మనం అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి, శోధనలో తేకాల్సిన తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించును గాక, ఆమేన్.